అసలేంది అవని? ఇంతకీ మేడపై నుంచి కిందికొస్తదా రాదా? ఇంత టైం అవుతుంది, అప్పటినుంచి ఎదురు చూస్తున్నా, ఇంకా వస్తలేదు. ఇంతకీ రావాలని ఉద్దేశం ఉందా లేదా? మరీ బెట్టు చేస్తుంది, బెట్టు చేసిన. ఇప్పుడేంది, నేను పోయి అడుక్కోవాలా? కిందికి రాని బ్రతిమాలాలనా? మరి టూ మచ్ చేస్తుంది. ఇంత రాత్రివేళ ఆ మొబ్బుకుండకుంటే ఏమి? ముందరనే నాకు దయ్యాలంటే భయము అంటది, నేను ఒంటరిగా ఉండను అంటది. మరిప్పుడు అదంతా ఏమైంది? పోనీ అమ్మకు పోయి చెప్తే అమ్మ అవనీని కిందికి దొలుకొని వస్తుంది కదా. వద్దులే, ఆల్రెడీ నిద్రపోయి ఉంటది, ఊకే డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఆ అవని ఏమి చిన్నపిల్ల కాదులే, బాగా ఓవర్ చేస్తుంది. నేను పోయి బ్రతిమాలతా అనుకుంటుందేమో. నేను అస్సలు పోను, ఎంతసేపైనా ఉండని. నేనైతే నిద్రపోతా. ఎంతసేపు ఉంటది? ఏ కుక్కో నక్కో అడిస్తే మరసంగా పడనీక రూమ్లోకొస్తుంది. లేకపోతే మా అమ్మతో నన్నే తిట్టిస్తుందే. అవని మంచిది కావాలి, నేను మాత్రం బ్యాడ్ అవ్వాలి. ఇంకోసారి అట్లా చేయకుండా బుద్ధి రావాలి బాగా. అమ్మో దయ్యం! ఏవండి, నన్ని కాపాడండి! అమ్మో దయ్యం! ఏవండి! అమ్మో ఇంగు దయ్యం! నిన్ను తినేస్తా. అమ్మో! ఎక్కడికే పోయేది? వద్దు, నన్నేం చేయొద్దు. ఏవండి! అవని, ఇదంతా కలనా? అమ్మో, నిజం అనుకొని మస్తు భయపడినాను. ఈ అవని ఇంకా వచ్చినట్టు లేదు. కొంపదీసి నేను కన్న కల నిజం కాదు కదా? మేడపై నుంచి ఇంకొచ్చలేదంటే ఏం చేస్తుంది అసలు? ముందరనే అవనికి భయం ఎక్కువ. ఫస్ట్ నా కోపం పక్కకు పెట్టి అవని దగ్గరికి వెంటనే పోవాలి. అమ్మయ్యా, అవని క్షేమంగానే ఉంది. నాకొచ్చిన కళ ఏడ నిజమవుతుందో అని మస్తు భయపడినాను. ఇప్పుడు అవనిని చూసినాక నాకే ప్రశాంతంగా ఉంది. అయినా ఎందుకు ఈయన నిద్రపోయింది? కనీసం మంచం పైన నిద్రపోవచ్చు కదా, కూర్చొని నిద్రపోతుంది. పాపం, అవనీని చూస్తుంటే జాలనిపిస్తుంది. అయినా ఎందుకు జాలి? నా చెల్లెలు స్వప్న చెప్పింది కదా, అవని మొత్తం కావాలనే చేస్తుందని. ఇప్పుడేం చేయాలి? అవనీని పిలిచాలా వద్దా? ఒకవేళ నేను పిలిస్తే మళ్ళీ చులకనైపోను కదా. ఒకవేళ పిలిచకపోతే అవని ఈడ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. నాకు కూడా అస్సలు నిద్రపట్టదు. ఇంకా ఏదేమైనా గాని నేనే పిలుస్తా. ఎంత సౌండ్ చేస్తున్నా లేదేంది? గాఢంగా నిద్రపోతున్నట్టుంది. ఆ దేవుడు నాకు నోరిచ్చిందెందుకు? మాట్లాడడానికే కదా. మరి నోటితో పిలిస్తే తప్పేముంది? అవని, అవని, ఏవండి? కిందికి రాకుండా ఈడేం చేస్తున్నావు? టైం ఎంత అయిందో తెలుసా? నువ్వేమన్నా చిన్నపిల్లవి అనుకుంటున్నావా? ఏందిదంతా? ఈడ కూర్చొని ఈయన గురించి ఆలోచించుకుంటా అట్లే నిద్రపోయినట్టున్నా. నాకే మెలకువ రాలే. ఈయన ఏమనుకున్నాడో ఏమో. ఈ రోజు మా మధ్య గొడవ జరిగింది కాబట్టి నేను కావాలని వచ్చలేను అనుకున్నాడేమో. నేనొచ్చి నిన్ను పిలిచేంత వరకు నువ్వు రాకూడదు అనుకున్నావా ఏంది? అయ్యయ్యో, అలాంటిదేం లేదండి. ఏదో ఆలోచించుకుంటా ఈయన్నే కూసున్నా. కానీ నాకు అట్లే నిద్ర వచ్చింది. అసలు ఎప్పుడు నిద్రపోయినానో కూడా నాకు గుర్తులేదు. మధ్యలో మెలకువ కూడా వచ్చలేదు. నువ్వు చెప్పేది నిజమేనా? నమ్మొచ్చా? ఏందండి అట్లంటారు? ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నారు. నేను చెప్పేది నిజమా వద్దమా మీకు తెలదా? నేనేమైనా కావాలని ఇన్నే ఉంటానా? నాకేం అవసరం ఈడ ఒంటరిగా ఉండడానికి? నేను నిజంగానే కిందికి వద్దాం అనుకున్నాను, కానీ నాకే గుర్తు లేకుండా బాగా నిద్రొచ్చింది. సరేలే అయితే, రా కింది గోదాం. నా మీద ఎంత కోపం ఉన్నా నా మీద కేరింగ్ మాత్రం కొంచెం కూడా తగ్గదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేసలేను. ఈయన నా కోసం వస్తాడని, నన్ను పిలుస్తాడని అస్సలు అనుకునలేను. పోన్లే, నన్ను అపార్థం చేసుకున్నాడు, నాతో ఇప్పుడే మాట్లాడాడు అనుకున్నాను. కానీ ఇట్లనైనా మాట్లాడినాడు, అది చాలు. ఇంకా ఏంది చూస్తున్నావు? బొట్టు పెట్టి పిలిచాలా ఏమన్నా? రా పోదాం. అభి,
రే అభి. ఆ నానా, వస్తున్నా. ఏంది నానా, నీకేమన్నా కావాలా? నాకేమొద్దురా, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏందో చెప్పు నానా. నిన్న మీ అత్తయ్య ఫోన్ చేసింది. అయితే నిన్ని పల్లవిని వాళ్ళ ఊరికి పంపించమని అడుగుతుంది. ఏంది అప్పుడేనా? మేము ఇడికొచ్చి కనీసం వారం కూడా అయితలేదు కదా. అప్పుడే అత్తయ్య మీకెందుకు ఫోన్ చేసింది? మీ అత్తయ్యకి మాత్రం ఉండదా ఏంది? కన్న కూతురు లేకలేక అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. తన కూతురుని ఎప్పుడెప్పుడు చూడాలనే ఆశగుంటది. అట్లనే పల్లవికి కూడా వాళ్ళ అమ్మని నాన్నని చూడాలని అనిపిస్తుందంట. మీకు పల్లవి చెప్పిందే? కాదురా, మా చెల్లెలు చెప్పింది. అయితే ఇంకేముంది, ఈ పల్లవి అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పింటది. నాకీడ అస్సలు ఉండాలని లేదు, నేను మన ఊరికొస్తా అని వాళ్ళ అమ్మ దగ్గర డ్రామా చేసింటది. అందుకే అత్తయ్య నాన్నకు ఫోన్ చేసింటది. చెప్పబి, నువ్వేమంటావు? ఏమనాలి? కనీసం మేమిడికొచ్చి వారం కూడా అయితలేదు. అప్పుడే అత్తయ్య వాళ్ళ ఇంటికి పోవడం నాకు ఇష్టం లేదు. ఇంకా కొన్ని రోజులు ఇన్నే ఉంటాం. కానీ నేను నా చెల్లెలకి మాటిచ్చిన. ఏమని? నా కొడుకుని ఖచ్చితంగా మీ ఊరికి పంపిస్తా అని. మీరు అట్లెందుకు చెప్పినారు? నన్ని ఒక మాట అడగాలి కదా. అది అట్లడుగు. నేను మీ నాన్నకి ముందనే చెప్పినాను, మన కొడుకుని ఒక మాట అడగండి అని. నేను చెప్పినది వింటే కదా, నిన్ను ఒక మాట కూడా అడగకుండా వాళ్ళ చెల్లెలకి మాట ఇచ్చినాడు. మీరు నన్ని ముందరనే ఒక మాట అడిగింటే బావుండు. అయినా అట్లెట్లా మాట ఇచ్చినారు? అడుగుతున్నాడు కదా, సమాధానం చెప్పండి. ఇదే మాట నేను నిన్ను అడిగితే నన్ని నోటుకొచ్చినట్టు తిట్టినారు. ఇప్పుడు వీణ్ణి తిట్టండి. నువ్వు కొద్దిసేపు నోరు ముయ్యవే. నేను అభితో మాట్లాడుతున్నా కదా. అరే, నిన్ను అడగకుండా మాట ఇచ్చినందుకు ఏమనుకోవద్దు. నిన్ని చూడాలని మేము ఎట్లయితే ఆశపడినామో, నా చెల్లెలు కూడా పల్లెవిని చూడాలని మస్తు ఆశపడుతుంది. మీరు ఎలాగో ఇడికొచ్చి వారం అవుతుంది. మీ అత్త వాళ్ళ ఊర్లో కూడా ఒక వారం రోజులు ఉండండి. పల్లవి హ్యాపీగా ఉంటుంది, నా చెల్లెలు హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వారం తర్వాత మీరు ఎలాగో మన ఊరికే వస్తారు కదా. అందుకు నువ్వు ఖచ్చితంగా ఒప్పుకుంటావేమో అనుకున్నాను. నా మాటకి గౌరవం ఇస్తావు అనుకున్నాను. ఒక్కసారి నేను మీ మాటకి గౌరవం ఇచ్చి ఆ పల్లవి మెల్లో తాళి కట్టినందుకు ఇప్పుడు నాకు చుక్కలు కనబడుతున్నాయి. ఆ పల్లవి నాకి రోజుకో సినిమా చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీ మాటకి గౌరవం ఇస్తే ఆ పల్లవి వాళ్ళ పుట్టింటికి పోయినాక ఆడ ఇంకెన్ని డ్రామాలు ఆడుతుందో ఏమో. ఇదొక్కసారి నా మాటిను. మీ అత్తయ్య నోరు తెరిచి మరీ అడిగింది. ప్లీజ్ అభి. ఇది మరీ బాగుంది. మీ చెల్లెల కోసం నా కొడుకు ఇబ్బంది పడాలా? వీడికి ఇష్టముంటే పోతాడు, లేకపోతే లేదు. మీరు మాత్రం బలవంతం పెట్టొద్దు. ఏయ్, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నా, మధ్యలో నువ్వేంది? నువ్వు కొద్దిసేపు నోరు మూసుకో. అరే అభి, నేను నా చెల్లెలకి మాట ఇచ్చినందుకు నిన్ను ఇంతగా అడగాల్సి వస్తుంది. నువ్వు నా మాట కాదనవు అని నమ్మకంతోనే నా చెల్లెలకి బలంగా మాటిచ్చిన. ఇంక నేను చెప్పాల్సింది చెప్పినా, ఆ తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు నాకు ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు పోను అన్నాననుకో, నాన్న బాధపడతాడు. అత్తయ్యకిచ్చిన మాట పోతుంది. నాకు ఇష్టం లేకపోయినా కనీసం నాన్న కోసమైనా సరే అనాలి. నాకి తప్పదింగా. సరే నాన్న, మీరు ఇంతగా చెప్తున్నారు కదా, ఇంకా మీ మాట కాదనెట్లంటా? మీ ఇష్ట ప్రకారమే కానియండి. నాకి తెలుసురా, నువ్వు నా మాట కాదనవని. కాని నాన్న, ఒక 2 రోజులు ఆగిపోతాం. నన్ను మీట్ అవ్వడానికి నా ఫ్రెండ్స్ వస్తామన్నారు. నా పని పూర్తయినాక పోతాం. సరేరా, నువ్వు ఒప్పుకున్నావు, నాకదే చాలు. నీ ఇష్ట ప్రకారమే 2 రోజులు ఆగిపోండి. చూసినావా నా కొడుకు, నేను చెప్పిన మాట ఎప్పుడు కాదనడు. చూసినాంలే, కాళ్ళ మీద పడి అడిగేదొక్కటే తక్కువ, మళ్ళీ ఈ బిల్డప్కేం తక్కువ లేదు. ఎట్లయితే ఏముంది, నా కొడుకైతే నా మాట విన్నాడు కదా, అది చాలు. యాహూ! నేను మా పుట్టింటికోతున్నా. అమ్మ మామయ్యతో మాట్లాడింది. మామయ్య ఒప్పుకున్నాడు, బావని కూడా ఒప్పించినాడు. ఇంకో 2 రోజుల్లో నా ప్రయాణం. నేను నా పుట్టింటికోతే కిరణ్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూడొచ్చు. కిరణ్కి మా ఊరు దగ్గర. ఈ గుడ్ న్యూస్ ని వెంటనే కిరణ్కి చెప్పాలి. కిరణ్ చాలా సంతోషపడతాడు. హలో పల్లవి. కిరణ్, అసలు ఏమైంది నీకి? నిన్న నాకి ఫోన్ చేస్తా అని చెప్పినావు. నీ ఫోన్ కోసం ఎంత ఎదురు చూసినానో తెలుసా? అసలు ఎందుకు ఫోన్ చేసలేవు? ఆడ అంతా ఓకే కదా, ఏం ప్రాబ్లం లేదు కదా?
నేను ఫోన్ చేసలేనని మస్తు టెన్షన్ పడినట్టున్నాడు. పల్లవి, అడిగేది నిన్నే. నీ కాడ ప్రాబ్లం ఏమీ లేదు కదా. సారీ కిరణ్, నిన్ని బాగా టెన్షన్ పెట్టినట్టున్నా. నిన్న నీకి ఫోన్ చేయాలని అనుకున్నా, కానీ ఎక్కడ మా బావ నిన్నంతా నా చుట్టుముట్టే ఉన్నాడు. పోనీ నేను బయటకు వచ్చి సీక్రెట్ గా మాట్లాడాలంటే మా బావ నా పైన డౌట్ పడుతున్నాడు. ఇప్పుడు కూడా నేను బాత్రూంలోకి వచ్చి ఫోన్ మాట్లాడుతున్నా. సారీ పల్లవి, మొత్తం నా వల్లే కదా. నీ వల్లేం కాదు, దీంట్లో నాది కూడా పొరపాటుంది. మొన్న రాత్రి నేను నీతో ఫోన్ మాట్లాడింది మొత్తం మా బావ విన్నాడు. ఏంది, నిజమా? అవును కిరణ్, అప్పటికి నేను ఏదో మేనేజ్ చేసిన. మా బావ వినలేడు అనుకున్నాను, కానీ నిన్న ఏకంగా మా అమ్మకే ఫోన్ చేసినాడు. ఎందుకు? నేను ఫోన్ మాట్లాడుతుంటే నా మీద డౌట్ వచ్చింది. నేను ఖచ్చితంగా నేను ప్రేమించిన వ్యక్తితోనే ఫోన్ మాట్లాడుతున్నా అనుకున్నాడు. నీ పేరు కూడా విన్నాడు. అందుకు మా అమ్మకు ఫోన్ చేసి నాకి కిరణ్ అనే ఫ్రెండ్ ఉన్నాడా లేదా అని కనుక్కున్నాడు. మా అమ్మ తెలివిగా లేడు అని చెప్పింది. అంతటితో ఇడిచిపెట్టకుండా నీ కూతురు ప్రేమించిన వాడి పేరు చెప్పు అన్నాడంట. కానీ మా అమ్మ చెప్పకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసింది. వామ్మో, ఇంత జరిగిందా? ఇంతేకాదు, మళ్ళీ మా అమ్మ నాకు ఫోన్ చేసి బండబూతులు తిట్టింది. నన్నే కాదు, నిన్ను కూడా తిట్టింది. మా బావ చెప్పినది విన్నాక నువ్వు ఇంకా కిరణ్నే ప్రేమిస్తున్నావా అని అడిగింది. వాడితో ఫోన్ మాట్లాడాల్సిన అవసరం నీకేముంది అని తిట్టింది. మరి నువ్వేం చెప్పినావు? నేను ఎలా ఉన్నానో కనుక్కోవడానికి మాత్రమే ఫోన్ చేసినాడని చెప్పిన. ఒకవేళ మా అమ్మకి నిజం తెలిసిందనుకో, మళ్ళీ నన్ను వెంటనే అమెరికాకు పంపిస్తుంది. నన్ను జీవితంలో ఒకటి కానియదు. అందుకు టైం వచ్చినప్పుడు చెప్పాలి. అవును పల్లవి, ఈసారి నువ్వు అమెరికాకు పోతే నిన్నింగా జీవితంలో చూడలేను. నా భయం కూడా అదే కిరణ్. అందుకు మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే పల్లవి, నువ్వు నిన్న ఫోన్ చేసలేవని నేను మస్తు భయపడినాను. నీకి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందేమో అనుకున్నాను. నిన్నంతా నా మనసులో లేదు. నేనే నీకి ఫోన్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ నీ పక్కన మీ ఇంట్లో వాళ్ళుంటే ఇబ్బందని ఫోన్ చేసలేను. ముందే మీ బావకి నీ మీద అనుమానం వచ్చింది అంటున్నావు. అయితే ఇంతకు ముందులాగా నువ్వు నాకి ఫోన్ చేయడం వీలు కాదు కదా. అలాంటిదేం లేదు. ఎంత కష్టమైనా సరే నేను నీతో ఫోన్ మాట్లాడతా. నిజానికి నీకొక గుడ్ న్యూస్ చెప్దామని ఫోన్ చేసిన. ఏంది గుడ్ న్యూసా? ఏందది? నేను ఇంకో 2 రోజుల్లో మా పుట్టింటికి వస్తున్నా. మా అమ్మ మా మామయ్యకి ఫోన్ చేసి అడిగింది. మా మామయ్య సరే అన్నాడు. అంతేకాకుండా మా బావను కూడా ఒప్పించినాడు. ఏమైంది? చాలా సంతోషపడతావు అనుకుంటే అసలు సౌండ్ లేదు. ఏంది సంతోషపడేది? నువ్వు ఒక్కదాని వస్తే సంతోషపడేవాణ్ణి. నీకి తోడుగా మీ బావ కూడా వెంటనే వస్తున్నాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ ఏం చేయమంటావు? నన్ను ఒక్కదాన్ని పంపరు కదా. అయినా నువ్వేం బాధపడొద్దు. ఈడ నా ఆటలు సాగవు. కానీ మా పుట్టింట్లో మొత్తము నేను చెప్పినట్టే జరగాలి. ఆడ మా బావని ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అంతే అంటవా? అంతే కిరణ్. సరే అయితే. ఏ పల్లవి, బాత్రూంలో ఏం చేస్తున్నావు? ఏందో మాట్లాడుతున్నట్టు సౌండ్ వస్తుంది. ఏమైంది పల్లవి? మా బావ బయట నుంచి బాత్రూమ్ డోర్ కొడుతున్నాడు. నేను నీతో ఫోన్ మాట్లాడేది మా బావకి సౌండ్ వినబడినట్టుంది. అయ్యో, ఇప్పుడెట్లా మరి? అదే నాకు కూడా అర్థమైతలేదు. ఏ పల్లవి, వచ్చి డోర్ దియ్యి. సరే కిరణ్, నేనుంటా. నేను పోయి డోర్ తీయకపోతే మా బావకి ఇంకా డౌట్ వస్తుంది. సరే పల్లవి, నాతో ఫోన్ మాట్లాడినట్టు నెంబర్ డిలీట్ చెయ్యి. మీ బావకి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి. సరే కిరణ్. ముఖ్యంగా నువ్వు జాగ్రత్త. సరే. బాయ్ పల్లవి. బాయ్. నీ చెవులు వినబడతలేవా? పిలిచేది నిన్నే. ఏ పల్లవి, నువ్వు మర్యాదగా బయటికి రా. అమ్మో, అంత కోపంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటాడో ఏమో. ఎట్లో గట్లా మేనేజ్ చేయాలి. ఎంతసేపులు? ఈ పల్లవి ఇంతసేపు అయినా బయటికి వస్తలేదంటే లోపల వాడితోని ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. చెప్తా ఈ పల్లవి సంగతి. మర్యాదగా బయటికి వస్తావా లేదా డోర్ బద్దలు కొట్టాలా? అభి, నేను వస్తున్నా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది.
మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకి సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.